ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్కు హుజూర్ నగర్లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అదే సందర్భంలో నేను హైదరాబాద్లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాదీక్ష చేశారు అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు. ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి. అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి. కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు, ఇది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్లో ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మీకు అవకాశం ఇస్తాను కదా, అవకాశం ఇస్తా అంటున్నా కదా. మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు. వెళ్ళే మినిస్టర్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష. సార్ ఇప్పుడు మేము కోరుతా ఉన్నాను, వారు స్పెసిఫిక్గా రూల్ బుక్